ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మనం వచ్చిన సేవకులు ప్రభా ప్రార్థన చేస్తున్నారు. మనందరం కలిసి ప్రార్థనలోకి వచ్చుతాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఉదయకాల సమయ ఆరాధన నా తండ్రి మీరే మా మధ్యలో ఉన్నందులకై స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 నదులుగా ప్రారంభం నుండి ముగింపు వరకు నీ ఆత్మ అయా మా మధ్యలో మీ ఆత్మ నడిపింపు మాకు అయా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. స్తోత్రం. ఎటువంటి ఆటంకం ఎటువంటి గలిబిలి లేకుండా దేవా అయా 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 మీరే నేను కంట్రోల్ చేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం దేవా. పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా నా తండ్రి అయా అయా నా తండ్రి గొప్ప మేలులు బిడ్డలు పొందుకోబోతున్నందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ ప్రాంగణం చుట్టూ నీ కాపుదలను దయచేయనమ్మా అయా. నీకే స్తోత్రాలు. శబ్దయంత్రం ద్వారా వింటున్న బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. స్తోత్రాలు. ప్రతి ఒక్క బాధను ప్రతి ఒక్క తండ్రి ఏ సమస్యను మీరు తీర్చినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా ప్రాముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నా దేవా. స్తోత్రం 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 అయా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటాం నా తండ్రి. ఆదియు మీరే అంతము మీరే నా తండ్రి. మీ గొప్ప దేవుడు నా తండ్రి. ఆరాధనకు యోగ్యుడు నా దేవా. స్తోత్రాలు అయా. మా స్థుతులు మీకే నా తండ్రి. అయా దేవా మా స్థుతుల పైన ఆశీనుడు అయిన దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మందిరానికి అవసరం గొప్ప స్థలాన్ని మీరు అనుగ్రహించినందులకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొదలుపెట్టిన ఈ ప్రారంభం ఆరాధన నా తండ్రి అయా ప్రారంభించిన ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఎక్కడ దేవా ఆటంకం కలగకుండా నా దేవా అయా మరి ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయండి. ఎటువంటి దుష్టుడి యొక్క క్రియలు పని చేయకుండా మీ కాపుదల నా తండ్రి మీరు అనుగ్రహించినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా దేవా. స్తోత్రాలు. ఈ ఆరాధనలో నా దేవా తండ్రి మీ అగ్ని అభిషేకం మా మధ్యలో కుమ్మరించినందులకే స్తోత్రాలు. ఆత్మతోను సత్యముతో నేను ఆరాధించాలి. మా హృదయాలను బదిలిపరచండి. మా హృదయాలను పరిశుద్ధపరచండి. మా హృదయాలను తండ్రి వినబోతున్న అమూల్యమైన వాక్యాల కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యం మాకు నెమ్మదినిస్తుంది. అమూల్యమైన నీ మాటలు నా తండ్రి వ్యర్థంగా పోకుండా తను ఏ ఒక్కరి హృదయాలను తండ్రి కఠినపరచబడకుండా నా దేవా నీ వాక్కులు వారి చెవుల్లో నుంచి వాళ్ళ హృదయాల్లోనికి వాళ్ళ జీవితాలు మార్చబోతున్నందుకే స్తోత్రాలు చెల్లించుకున్నాను నా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా స్వరాలు ముచ్చండి నా తండ్రి. నీ నామ మహిమార్థమై పాడబోతున్న మా స్వరాలు ముచ్చండి. వాయిద్యాలు మీరు నా తండ్రి. స్తోత్రం. నీ ఆత్మ ఆ రోజు నా తండ్రి 20 మంది 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్న ఎలాగైతే నీ రెండింతల అభిషేకం దిగి వచ్చిందో అలాగే నీ అభిషేకం ఆ మధ్యలో కుమరించిపోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా దేవానికి స్తోత్రం. దాసుల మీద రెట్టింపు అభిషేకాన్ని దయచి దాసులు వచ్చి వాళ్ళు మంచివాళ్ళు నా తండ్రి. నీ మాటలు నీ దాసులు వెంట రాబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తాను. గొప్ప మార్గంతో నింపండి నా తండ్రి. రెండంత ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం. ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎటువంటి ఆటంకం లేకుండా నీ నడిపింపు నీ అభిషేకము నీ కాపుదల నీ సన్నిధి దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని ఆరాధించాలి. కొన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన మేళ్లను ఉపకారాన్ని బట్టి ప్రభు యొక్క నామాన్ని మనం ఆరాధించాలి. ఆయనే మనకు ఆధారం. ఆయన లేకపోతే ఈ లోకంలో ఏమీ లేదు. లోకంలో మనకు ఎటువంటి ఆధారం లేదు. ఆయన మాత్రమే మన యొక్క ఆధారమైన దేవుడు. Thank you, Jesus. We praise your name, Lord. Hallelujah.
నువ్వేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, నువ్వేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమే ఇచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమే ఇచ్చావు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, మా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, మా గుడారము సమీపించదు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన గ్లోరీ నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. 1000 మంది పడిపోయినా 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు, మార్గం
పట్టుకున్నావు అమ్మే రాయి కరుణాకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా 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 అందుకే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన దేవుని సన్నిధి ఆయన నామాన్ని మహిమపరుస్తాం ఆయన ఒక్కడే స్తుతికి మహిమకు ఘనతకు పాత్రుడు. నాకు చెందవలసిన మహిమను విగ్రహాలకు చెందిన చెప్పినది ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అవును, మార్గంలో కాపాడడానికి దూతలను ఏర్పాటు చేశారు. ఆయనే మహోన్నతిని నీడగా, మహోన్నతిని యొక్క ఆశ్రయముగా మన జీవితంలో వేటకాని ఊరిలో నుండి మన ప్రాణాన్ని రక్షించేది ఆయన. ఆయన మాత్రమే స్వస్థపరచు దేవుడు. ఆయన మాత్రమే సమాధానం అనుగ్రహించే దేవుడు.
ఆయన మాత్రమే రక్షకుడు, విమోచకుడు. ఆయన మాత్రమే తోడు, నీడ. భర్త భార్య తోడు కొంతకాలం మాత్రమే. తల్లిదండ్రులు పిల్లలు వారి యొక్క తోడు కొంతకాలం మాత్రమే. కానీ దేవుని యొక్క తోడు శాశ్వతమైన తోడు. స్తుతులకు యోగ్యుడవు, మహిమకు యోగ్యుడవు, ఘనతకు యోగ్యుడవు నీవే. ఆయన తోడు ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకుంటారు. కాబట్టి కష్టాలు రావని ఎక్కడ కూడా దేనికి వాక్యం చెప్పడం లేదు. నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, I'll be with you, నేను నీతో ఉంటాను అంటున్నాడు. కన్నీరు కారుస్తున్నావేమో, వేదనతో, దుఃఖముతో మన జీవితాలు ఉంటున్నాయి. దేనికి వాక్యం శ్రమలో నేను అతనికి తోడైండను. Jesus, I'll be with you till the end of the age. సదాకాలము మీతో కూడా నేను ఉంటాను అని చెప్పిన గొప్ప వాగ్దానాన్ని బట్టి దేవునికి నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ ఆరాధన దీవించి వాక్యం ద్వారా తన దాసులను అభిషేకించి
మనతో మాట్లాడుతూ మన మధ్యన సేవకుడు మళ్ళా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన గ్రహించి Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, కష్టమైన నష్టమైన బాధ అయినా, సంతోషమైన అన్ని వేళలా నేను స్తుతించి ఘనపరిచే మహిమపరిచే ఆ కృపను మీరు మాకు నేర్పిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవానికే స్తోత్రాలు. ఆరాధన ద్వారా మా హృదయాన్ని సిద్ధపరిచినందుకే స్తోత్రాలు. నా తండ్రి నీ దాసుడు నిలబడి నీ వాక్యాన్ని విత్తబోతుండగా ఆ విత్తనాలు వ్యర్థంగా పడిపోకుండా మా హృదయాలు నా తండ్రి అయా తండ్రి అది ఫలించినట్లు నూరంతల ఫలాన్ని మేము ఫలించాలి నా తండ్రి. ఆ ఫలాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మేము ఉంచాలి. దేవానికే స్తోత్రాలు. నీ వాక్యానుసారంగా మేము నడిచినప్పుడు నీ నామానికి మహిమయ్యా, నీ నామానికి ఘనత నా తండ్రి. అటువంటి ఆయా మార్గంలో నడిపించుకొని ప్రార్థించి నీ దాసుని మీద నిరటింపైన అభిషేకాన్ని ఉంచి మర్మములను బయలుపరిచే నోటి వెంట నుండి వచ్చి ప్రతి మాటను ఫలింపచేయి, ఆశీర్వదించు. నీ జ్ఞానంతో నీ అభిషేకంతో నింపు. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుని ముగింపుకు వెళ్దాం. దేవుని యొక్క నామంలో మీ అందరికీ వందనాలు. ఈ విధంగా మనందరం కలిసి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుటకు మనందరం కూడా కూడి ఉన్న విధానం బట్టి మనందరం కూడా దేవునికి నామాన్ని మహిమపరచు. మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుండి మనము ధ్యానం చేసుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండు. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని ఎదుగు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏర్పకై వచ్చి తిని అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో నీకు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాను. మాతో మీరు మాట్లాడండి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి కుటుంబాల్లో గొప్ప సంతోషము దేవుని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. సహాయం దయచి మీరే కనికరించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామంలో మీ అందరికీ వందనాలు, మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది నా పరిశుద్ధ దినాన్న ఈ విధంగా మనందరం కలిసి ప్రభు యొక్క నామాన్ని స్తుతించడానికి గాను, ఆయన యొక్క నామాన్ని గణపరచడానికి గాను దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఒక సూసైడ్ అటెంప్ట్ మనం చూస్తూ ఉన్నాం కదా. సూసైడ్ అనేది చాలా కామన్ అయిపోయింది. జీవితము జీవించలేక, కుటుంబాలు బ్రతకలేక అనేక మంది కష్టములతో, నష్టాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు ఎక్కువగా యవనస్తులు కనబడుతున్నారు. కానీ ఇక్కడ మనం చదువుకునే ఈ భాగంలో ఒక విధవరాలు కనబడుతుంది. విధవరాలు మాత్రమే కాదు, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. వారిద్దరూ కూడా చనిపోవడానికి సిద్ధపడుతున్న ఆ టైంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేసి, చాలాసార్లు అనుకుంటాం అద్భుత కార్యం అంటే చాలాసార్లు ఏదో ఆశీర్వాదం కానీ ఏదైనా వస్తే అది అద్భుతం అంటాం. కానీ ఇక్కడ ఒక అద్భుతం ఏంటో తెలుసా? ఏలియా ఒక నది దగ్గర కూర్చుని కాకులు రొట్టెను మాంసాన్ని తీసుకొస్తుంటే హాయిగా తింటూ ఉన్నాడు. ఆ నది నీళ్ళు తాగుతూ ఉన్నాడు. ఆ నది పేరు కూడా బైబిల్లో రాయబడింది, కెరీతు అనే వాగు. చాలా మంచిగా ప్రవహిస్తుంది. అయితే సడన్గా ఒక రోజు ఏమైందంటే ఆ నీరు ఆగిపోయింది. కాకులు రొట్టెను మాంసము తీసుకురావడం ఆగిపోయింది. మరి దీని అద్భుతం అంటారా? చాలాసార్లు మనం అనుకుంటాం ఏదైనా కీడు సంభవిస్తే అది అద్భుతం కాదనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తుంది ఈ విధంగా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని సంకల్పము చొప్పున పిలువబడ్డారో, దేవునికి వాక్యం సెలవిస్తుంది వారి జీవితంలో మేలు కలగడానికి సమస్తాన్ని సమకూడి. ఏలి అనుకుంటున్నాడు రోజు కాకి వస్తుంది, ఆ రోజు కాకి రాలేదు. రొట్టె లేదు, మాంసం లేదు. చాలా ఆకలితో ఉన్నాడేమో, చూస్తున్నాడు, అడుగుతున్నాడు, హెల్ప్ అడుగుతున్నాడు. సరే నీరుతో నింపుకుందామని ముందుకెళ్ళాడు. ఆ కెరీతు వాగు దగ్గరికి వచ్చేసరికి మెల్లగా నీరు తగ్గడం ప్రారంభించింది. మరుసటి రోజుకి పూర్తిగా ఎండిపోయింది. మోకరించాడు, అయ్యా ఏంటిది, నేను ఎలా పోషించబడాలి? ఇదే బయట చూస్తుంటే కరువు, భయంకరమైన కరువు అంతా కూడా ఆ ఇజ్రాయెల్ దేశం అంతా కూడా కరువు విస్తరించిపోయింది. ఎక్కడ కూడా ఆహారం లేదు. నీ దాసుని నాకు రొట్టెను మాంసాన్ని రోజు ఇస్తున్నావు. ఈరోజు ఏంటి, మార్నింగ్ చూస్తే కాకులు రాలేదు, రొట్టె లేదు, మాంసం లేదు. నేను ఉదయకాలం ఫాస్టింగ్లో ఉన్నాను ప్రభా, మరి నైట్ కూడా ఏం లేదు. కొన్ని దాహంతో నీళ్ళు తాగి నేను కడుపు నింపుకోవాలని ఆశపడ్డాను. ఇప్పుడు ఏమైంది, నీళ్ళు ఎండిపోయింది. బైబిల్లో ఉంది అన్నమాట. చూడండి 7వ వచనం చూడండి. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాడు. ఆ నీరు త్రాగుతూ వచ్చాడు ఏలియా. కానీ ఇప్పుడు ఏమైంది, నీళ్ళు ఎండిపోయింది. నీళ్ళు లేవు, ఆహారం లేదు. ఇప్పుడు పోషించబడడం చాలా కష్టం. ఇలాంటి సన్నివేశంలో చాలాసార్లు కూడా మనకి కలుగుతూ ఉంటాయి. దేనికి వాక్యం సెలవిస్తుంది, ఏలియాకి దేవుడు మాట్లాడుతున్నాడు విధంగా. చూడండి, అంతటా 8వ వచనం చదువుకున్నాం కదా. అంతటా ఎప్పుడు, అంతటా అంటే అప్పుడు, అంటే అంతకుముందు ఎప్పుడు ఆ నీరు ఎండిపోయి ఫాస్టింగ్తో ఉన్న ఏలియా మొరపెడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఏలియా నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఒక ఊరికి పోయి అచ్చట ఉండు అను. ఏ అంటే నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చింది. చాలాసార్లు విచిత్రంగా ఉంటుంది దేవుని కార్యాలు. అందుకే ఒక భక్తుడు అంటాడు, దేవునికి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం. ఎవరికి ఆజ్ఞించాడంట? ఒక ధనవంతురాలకు ఆజ్ఞించానంటే చదవడానికి బాగుండేది. లేకపోతే ఒక రాజుకు నేను ఆజ్ఞించానంటే చాలా బాగుండేది. ఒక అధికారికి నేను సెలవిచ్చాను, ఆ అధికారి ఇంట్లోకి వెళ్ళి నువ్వు అక్కడ ఉండు అని చెప్తే చదవడానికి చాలా బాగుంటుంది, వినడానికి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఈ మాట చదువుతుంటే చాలా నవ్వు వస్తుంది. ఏంటో తెలుసా? నిన్ను పోషించుటకు అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలికి నేను సెలవిచ్చాను అన్నాడు. హల్లెలూయా, సెలవిచ్చాను. దేవుడు సెలవిస్తే దాన్ని తిరిగి లేదు అని చెప్పే అధికారం ఎవ్వరికి కూడా లేదు. నేను అంటున్నాను, ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏలియా, ఆ యొక్క స్థలంలో ఒక విధవరాలు ఉంది. అదేంటి ప్రభా విధవరాలు అంటున్నావు? ఆ విధవరాలను పోషించగలదా? మేబీ ఏలియాకి డౌట్ రావచ్చేమో.
మేబీ అతను నడుస్తున్నప్పుడు ఎన్నో డౌట్స్, ఎన్నో సందేహాలు తనకి హృదయంలో ఉండొచ్చేమో. నేను అంటాను, దేవుని యొక్క మాటకు కట్టుబడి, దేవుని నమ్మి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఏలియా సీదోను పట్టణ సంబంధమైన సారెపత్ అనే ఊరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉన్నాడు, ఏ విధవరాలు దేవుడు బయలుపరుస్తారులే అని వెళ్ళిపోతున్నాడు. అచ్చట ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలతో నేను ఆల్రెడీ చెప్పాను ఒక మాట, ఇగో పలానా సేవకుడు వస్తున్నాడు. అందుకే ఆమె ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? యెహోవా జీవము తోడు అంటుంది అక్కడ. చూడండి 12వ వచనంలో, అందుకు ఆమె నీ దేవుడని యెహోవా జీవము తోడు. ఆమె ఎలా చెప్పగలిగింది ఆ మాట? దేవుడు ఆమెతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆమె ఎలా చెప్పగలిగిన మాట? ఆ యొక్క భక్తుడైన ఏలియాను చూడగానే, ప్రవక్త అయిన ఏలియాను చూడగానే ఆ మాట, ఇదిగో అయ్యా జీవముతోడు, యెహోవా జీవముతోడు. ఇంకా యెహోవా జీవముతోడు అంటలేదు, నీ దేవుడైన యెహోవా జీవముతోడు అంటుంది. అంటే దేవుడు మాట్లాడి సెలవిచ్చాడు ముందే, నా సేవకుడు ఏలియా వస్తున్నాడు, ఈ స్థలానికి నీవు పోషించాలన్నాడు. కానీ ఆమె యొక్క జీవితం గమనిస్తే, ఇప్పుడు చదువుతామా? ఆమె దగ్గరికి వద్దాం. ఇప్పుడు 10వ వచనం, అందుకతడు లేచి సారెపతునికి పోయి పట్టణపు గవని దగ్గరికి వచ్చేసాడు. పట్టణం ఉంది, ఆ సారెపతు పట్టణం యొక్క గవని దగ్గరికి రాగానే ఆ గవని దగ్గర ఒక విధవరాలు కట్టెలు ఏరుచున్నట్టు చూచాను. కట్టెలు ఏరుకుంటూ ఉంది ఒక విధవరాలు. మేబీ ఆ కట్టెలన్నీ కూడా వంటక అనుకున్నాడేమో ఈ యొక్క ఏలియా. ఆ యొక్క కట్టెలన్నీ కూడా ఏరుకుంటుంటే ఆమెను పిలిచాడు. ఆమెను పిలిచి అంటున్నాడు, ఇదిగో అమ్మా, త్రాగుటగా కొంచెం నీళ్లు తీసుకురామని ఆమెను వేడుకున్నాడు. కానీ ఏలియాకు తెలీదు ఆమె యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు ఉందో, తన భర్త చనిపోయి ఆమె యొక్క జీవితం ఎంత దుర్భరమైపోయిందో ఏలియాకి తెలియకపోవచ్చు. కానీ నేనంటాను, దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదంట. ఆయన దృష్టికి కనబడని సృష్టము లేదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. మనము కాచే కన్నీరు దేవునికి తెలుసు, మనము ఏడ్చే ఏడుపు దేవునికి తెలుసు, మనకున్న సమస్యలు దేవునికి తెలుసు. ఆయన అంటున్నాడు, నేను సెలవిస్తాయి, ఆ సమస్యలన్నీ కూడా ఒక్క నిమిషంలో పోతాయి. ఆయన సెలవిస్తే చాలు. ఆయన సెలవిచ్చాడంట ఎవరిని పోషించడానికి? ఒక భక్తుని పోషించడానికి, తన సేవకుని పోషించడానికి ఒక విధవరాలకి దేవుడు సెలవిచ్చాడంట. మరో వ్యక్తి కనపడలేదా? అవును, కనపడలేదు. దేవునికి ఎవరు అవసరమో తెలుసా? ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని దేవుడు వారిని కోరుకుంటాడు. ఇక్కడ ఒక విధవరాలు అవసరతలో ఉంది. అందుకే యేసుప్రభు అంటాడు, చాలామంది సారెపతులో చాలామంది విధవరాలు ఉన్నా కూడా ఏలియా ఒక్క విధవరాల దగ్గరికి వెళ్ళాడంట. చదవండి ఒకసారి అన్నమాట, లూకాసు వార్త మళ్ళీ ఈ భాగానికి వద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయంకి వద్దామా? లూకాసు వార్త 4వ అధ్యాయము చూడండి, 25వ వచనం చూడండి. ఏలియా దినములందు 3 ఆకాశము మూయబడి దేశమందంతట గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాలు ఉండినను. చాలా మంది విధవరాలు ఉన్నారు. దేవుడికి కనపడలేదా? ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది విధవరాలు లేరు? వారందరి వదిలేసి అంటున్నాడు ఇక్కడ, ఏలియా సీదోన్లో ఉన్న సారెపత్ అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునో పంపబడలేదు. ఎందుకు? ఈ మాట చదువుతుంటే మీకు అక్కడ ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? ప్రవక్త అంట తన స్వదేశమందు మాత్రమే ఘనహీనుడు అవుతాడంట, మిగతా ప్లేస్లో అవ్వడు. మేబీ ఏలియా అక్కడికి వెళ్ళి ఆ ఇశ్రాయేల్ దేశంలో నాకు విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా దేవుడు పోషించని చెప్పాడు, మీ ఇంట్లో నేను ఉంటాను, నేను మరి నాకు కొద్దిగా నీరు ఇస్తావంటే ఏమంటారు? దేవుడికి తెలుసు ఎంత వాళ్ళు ఎక్కిరిస్తారో. మాకే తినడానికి దిక్కు లేదు. దేవుని యొక్క నాలెడ్జ్, ఆయన సర్వజ్ఞానం దేనికి వాక్యం సర్వీస్, ఆయనకి సమస్తం తెలుసు. సీదోన్లో ఉన్న సారెపతులో ఉన్న అక్కడ మేబీ చాలా మంది విధవరాలు ఉన్నారేమో, కానీ ఒక విధవరాలు ఉందంట అక్కడ. ఆమెతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో నా సేవకుడు వస్తున్నాడు, అతను నువ్వు పోషించాలి. ఆమె జీవితం చూస్తుంటే చాలా దుర్భరమైన జీవితంలో ఉంది. ఆమెమో ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్, మేబీ నోట్ రాసిందేమో, ఇదిగో నేను చనిపోబోతున్నాను, నా కుమారుడు, నేను చనిపోవడానికి ఎవరు కూడా కారణం కాదు, మేమే అన్నట్టుగా మేబీ నోట్ రాసిందేమో. బయటకు వచ్చింది, లోపలికి వెళ్ళి చూసేసరికి పిండేమో తక్కువ ఉంది, నూనెమో కొంచెం ఉంది, రొట్టె కాల్చడానికి ఏమీ లేదు. బయటకు వచ్చింది, సరే కానీ కట్టెల పొల్లు ఏరుకొని తినేసి ఆకలితో చచ్చిపోయే కన్నా
మనం తినేసి చచ్చిపోదామని ఆమె ఏం చేస్తుందంటే బయటకు వచ్చి కొన్ని కొన్ని కట్టె పొలలు ఏరుకుంటూ ఉంటుందంట. ఆమె ఏరుకుంటూ ఉంటే ఏలియా అక్కడికి వెళ్ళాడు. ఆమెను చూసి అంటున్నాడు, అమ్మా త్రాగుటకే కొంచెం దాహం వేస్తుంది, చాలా అలసిపోయినాను, నేను చాలా దూరం నడిచి వచ్చాను, ప్లీజ్ దయచేసి కొంచెం నీళ్ళు ఇస్తామని అడిగాడు. ఆమె ఏం చేసిందంటే ఆమె కొన్ని నీళ్ళు తీసుకొని ఆమె వచ్చిందంట. వెంటనే ఆమె మళ్ళా పిలిచాడంట. ఏలియా అడుగుతున్నాడు, అమ్మా అదే చేతిలో కొంచెము రొట్టె ముక్క తీసుకురావా, చాలా ఆకలిగా ఉంది, 2 రోజులు నేను కూడా ఏం తినలేదని ఆ ఏలియా ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్తున్న ఒక మాట చదువుదాం ఒకసారి. 12వ వచనం చదవండి. అందుకామె ఇప్పుడు ఆమె యొక్క నిజమైన లేకపోతే ఆమెలో ఉన్న బాధ అంతా కూడా ఒక్క వచనం ఆమె కక్కుతూ ఉంది. ఏంటి తెలుసా? నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనేను. చూడండి, ఏలియాతో ఈమె తన యొక్క మనసులో ఉన్న మాటను చెప్పేస్తున్నాం. అయ్యా నా దగ్గర ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, అప్పం ఒకటి కూడా లేదు, జస్ట్ కొంచెం పిండి ఉంది, పట్టెడు పిండి, ఒక తొట్టిలో ఎంత పడుతుందో అంత పిండి ఉంది, ఒక బుడ్డిలో ఎంత పడుతుందో కొంచెం నూనె మాత్రమే నా యొద్ద ఉన్నవి, కానీ ఒక్కటి అప్పము కూడా నా దగ్గర లేదు. మరి నేను నా బిడ్డ చావక ముందు వీటిని ఏం చేస్తున్నా అంటే నేను సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని కట్టె పుల్లలు ఏరుటకే వచ్చిందని ఆ యొక్క ఆమె ఏలియాతో చెప్తే ఏలియా భయపడిపోయి, అమ్మో ఏంటిది, ఈమె ఏమో సూసైడ్ చేసుకోబడి రెడీగా ఉంది, దేవుడేమో ఈమె దగ్గరికి వెళ్ళు, ఈమె ద్వారా నేను నిన్ను పోషిస్తాను అంటున్నాడు అని ఏలియా భయపడలేదు. చూడండి ఆ మాట అంటున్నాడు. 11 చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లా, నేను చూడండి, సెలవిచ్చిన దేవుడు ఎవరో తెలుసా? సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఏలియాకి ఒక నమ్మకం ఉంది, నా దేవుడు వెక్కిరించబడ్డాడు, నా దేవుడు మోసగించబడ్డాడు, నా దేవుడు సెలవిచ్చాడంటే అది కంపల్సరిగా అవుతుంది. ఆయన అంటున్నాడు, అమ్మా భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయు, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మాత్రము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. వినండి ఇక్కడ ఈ మాట. 14 వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంటే దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడే ఏలియాతో కూడా మాట్లాడాడు. ఏమని తెలుసా? నేను నిన్ను పోషిస్తాను, కానీ ఆమె యొక్క సమస్యలో ఉంది, ఆమె యొక్క కుటుంబంలో ఏంటి తెలుసా? తొట్టిలో పట్టడి పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఏలియా అయితే నువ్వు వెళ్ళు. అదేంటి ప్రభా? మేబీ ఏలియా అండ్ గాడ్ హ్యాస్ సమ్ కన్వర్సేషన్. దేవునికి ఏలియాకి మధ్యలో కొన్ని మాటలు జరిగాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా ఆమె ఇంట్లో తొట్టిలో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఆయన నువ్వు వెళ్ళు అన్నాడు. అదేంటి ప్రభా? ఎలా వెళ్ళమంటావు? ఆమెకే దిక్కు లేదు, ఆమెకే తినడానికి ఏమీ లేదు, కరువుతో ఆమె వెలువెల్లాడిపోతుంది, మరి నువ్వే అంటున్నావు కదా ఆమె సూసైడ్ చేసుకోబోతుంది, మరి అలాంటి కుటుంబంలో నేను ఎందుకు వెళ్తాను? దేవుడు అంటున్నాడు, వెళ్ళు, నువ్వు చెప్పు ఆమెతో, నేను మరలా యెహోవా ఆ యొక్క వర్షాన్ని దేవుడు భూమి మీద కుమ్మరించే వరకు కూడా ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోదని చెప్పు, ఆ నూనె అయిపోదని చెప్పు అని ఏలియాతో దేవుడు ఎప్పుడో మాట్లాడినాడు. అందుకే ఎంత నిశ్శబ్దంగా అంటాడు తెలుసా? భయపడద్దు. దేవుని యొక్క బిడ్డలు భయపడకూడదు. దేనికి భయపడకూడదు? సమస్యలకు భయపడకూడదు, ఇబ్బందులకు భయపడకూడదు, నష్టాలకు భయపడకూడదు, వ్యాధులకు భయపడకూడదు. కానీ ఒకటి చేయండి తెలుసా? దేవుని మీద ఆధారపడితే చాలు. ఆయన సెలవిస్తే ఎవరు కూడా దాన్ని తిరిగి మార్చలేరు. హల్లెలూయా అంటున్నాడు ఇక్కడ ఏలియా. అమ్మా నీ జీవితం అలా ఉందా? మరి ఏంటి దేవుడు నాకు ఎలా చెప్పాడు? నువ్వు భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే ఒక సీక్రెట్ ఇక్కడ మీకు బయలుపరిచి నేను ముందుకు వెళ్తాను. ఏంటో తెలుసా? అక్కడ ఒక మాట అంటున్నాడు ఏలియా. ఏంటో తెలుసా? నీవు చెప్పినట్లు చేయు. నువ్వేం చెప్పావు? కట్టిపళ్ళు ఏరుకొని నేను ఇంటికి వెళ్ళి వంట వండి నాకు నా బిడ్డకును నేను సిద్ధం చేసుకుంటాను. చెయ్యు, అలాగే చెయ్యి, నీ బిడ్డకు నువ్వు చేసుకో. కానీ అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము
మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. మళ్ళీ చెప్తున్నాడు అన్నమాట. అయితే ఎందులో మీరు మీరు చేసుకునే, మీకు సిద్ధం చేసుకునే దాంట్లోనే నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నువ్వు వెళ్ళి నీకు నీ బిడ్డకును అప్పములు చేసుకును. నువ్వు మొదట తీస్తున్నావు కదా పిండి, ఆ పిండి కలుపుతున్నప్పుడు లేక మొదట వేసే అప్పమని నువ్వు నా దగ్గర తీసుకురా. తర్వాత నువ్వు వెళ్ళి నీకును నీ బిడ్డకును అప్పాలు చేసుకో. ఈ మాటలు ఎంత సత్యమని తెలుసా? దేవుని యొక్క బిడ్డలు చేయవలసినది తెలుసా? మొదట దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తే తరువాత ఆశీర్వాదాన్ని ఆ బిడ్డలు చాలా చక్కగా చూడగలరు. చాలా మంది జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం చూడలేకపోతున్నారు? చాలా మంది జీవితాల్లో ఎందుకు ఆ యొక్క డబ్బు చిరిగిన సంచిలో వేసినట్టుగా ఉంది? కారణం ఏంటి తెలుసా? మొదట ఇవ్వాల్సిన గౌరవాన్ని దేవునికి ఇవ్వటం లేదు. మొదట దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క స్థితిని దేవునికి ఇవ్వటం లేదు. మొదట ఇవ్వాల్సిన వాటిని దేవునికి ఇవ్వటం లేదు. కాబట్టి వారి యొక్క జీవితంలో తరువాత అనేది వారి జీవితంలో లేదు. తరువాత ఏది అంటున్నాడు? తరువాత నువ్వు మొదట నేను, తరువాత నీ బిడ్డ మొదట నేను, తరువాత నీ కుటుంబము మొదట నేను, తర్వాత నీది, తర్వాత ఎవ్రీథింగ్ నీదే. కానీ మొదట మాత్రము నాది. దేవుని యొక్క సీక్రెట్, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదమునకు గల సీక్రెట్ ఏంటి తెలుసా? రహస్యం ఏంటి తెలుసా? మొదటి స్థానము దేవునిది, మొదటి జ్యేష్ఠత్వము దేవునిది. అందుకే దేవునికి వాక్యము సెలవిస్తుంది, జ్యేష్ఠత్వపు హక్కు నాది అంటున్నాడు దేవుడు. మొదటి బిడ్డ నాది. ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా మొదటి బిడ్డ ఉంటే ఆ మొదటి బిడ్డ నాది అంటున్నాడు దేవుడు. తొలిచూలు బిడ్డ నాది అంటున్నాడు. నీ యొక్క మందలో తొలిచూలు నావి, నీ యొక్క సంపాదనలో తొలిచూలు నావి, నీ యొక్క కుటుంబంలో తొలిచూలు నావి, నీ యొక్క వంటలో లేకపోతే ప్రతి దాంట్లో కూడా దేవునికి వాక్యం సెలవిస్తుంది మొదటి స్థానము దేవునికి. చాలా మంది దేవునికి మొదటి స్థానం ఇవ్వరు. ప్రార్థన మొదటిగా చేయాలి నువ్వు, లేకపోతే లేచిన వెంటనే ప్రార్థన, లేకపోతే నువ్వు బైబిల్ చదవాలి, లేకపోతే నీకు వచ్చిన శాలరీలో దేవునికి ఇవ్వాల్సిన మొదటి ఇవ్వలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అమ్మో ఇంత ఉంది రెంట్, ఫస్ట్ రెంట్ తీర్చాలి. నువ్వేం చేస్తావు తెలుసా? వచ్చే శాలరీ తీసుకుంటున్నాం, మేబీ 30,000 వచ్చిందేమో, శాలరీ 10,000 ఇచ్చేస్తున్నాం. తర్వాత 20,000 పట్టుకున్నాం, 20,000 ఏం చేస్తున్నాం? 20,000లో ఈ నెలకు కావాల్సిన గ్రాసరీస్ 10,000 పక్కన పెట్టేస్తున్నాం. ఇంకా మిగిలిందంతా 10,000. అప్పుడు కూడా ఆలోచించట్లేదు దేవునికి. ఓ బాబు యొక్క ఫీజు, స్కూల్ ఫీజు ఇంత నెలకి కట్టాలి, అయిపోయింది. ఒక 5,000 కట్టేసాం, ఇంకా మిగిలింది 5,000. 5,000 తీసుకున్నాం, ఆ యొక్క అప్పులోడు వచ్చాడు, ఈఎంఐ కట్టాలి, 5,000 వెళ్ళిపోయి మిగిలిందంతా 0. ఇప్పుడు దేవునికి కావాలి, అయ్యో ఈ నెల దశభాగం ఇవ్వలేదు, నేను ఈ నెల నీకు కానుక ఇవ్వలేదు దేవునికి, ఈ నెల దేవునికి ఇవ్వాల్సింది. అంటే ఎప్పుడు వచ్చాడు దేవుడు? అంత అయిపోయింది. అదే నువ్వు వచ్చిన శాలరీలోనే ఆ 30,000లో 3,000 ప్రక్కన పెట్టేసి మిగతా 27,000తో నువ్వు ఆలోచించి ఒకసారి, దేవుడు ఆ యొక్క డబ్బుకు తన ఆశీర్వాదాన్ని యాడ్ చేస్తాడు. ఆ ఆశీర్వాదంతో ఆ యొక్క ఆశీర్వాదంతో ఆ కష్టార్జితము ఏమాత్రం తక్కువ కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో అందుకే సొలొమోను అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. 22వ వచనం సామెతలు, ప్రొవర్బ్స్ 10:22, సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. కానీ ఇంగ్లీష్లో ఎలా తెలుసా? The Lord's blessing makes us rich. దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. అండ్ హీ విల్ నాట్ యాడ్ ఎనీ సారో టు ఇట్. అంటే దానికి ఎక్స్ట్రాగా ఆయన ఎటువంటి బాధ కలగజేయడు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అంటే అర్థమైంది తెలుసా? నీకు వచ్చే శాలరీని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు వచ్చే శాలరీని దేవుడు ఇంకా దీవిస్తాడు. దాని ద్వారా ఎటువంటి వ్యాధి కానీ బాధ కానీ కలుగజేయడు. హీ విల్ నాట్ యాడ్ ఎనీ సారో టు ఇట్. ఒకసారి ఆలోచిద్దాం, ఎందుకు ఆశీర్వాదాలు లేట్ అవుతున్నాయి? ఎందుకు దీవెనలు లేట్ అవుతున్నాయి మన జీవితంలో? ఎందుకు కన్నీరు? అంటే మొదటి స్థానము దేవునికి ఇవ్వడం లేదు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. నువ్వు లేచిన వెంటనే మొదటి ఆ యొక్క స్థానము దేవునికి ఇచ్చినప్పుడు అనేకమైన అద్భుతాలు ఆ దినాన్ని నువ్వు చూడగలవు. హల్లెలూయా.
ఏది అంటున్నాడు, గొప్ప సీక్రెట్ మాట్లాడుతున్నామా, నువ్వు వెళ్ళు, ఫస్ట్ భయపడద్దు. చాలాసార్లు భయపడతాం, అందుకే వచ్చిన శాలరీ ముందే ఖర్చు పెట్టేస్తాం, భయపడిపోతుంది. ఆ యొక్క అమ్మో కట్టలేమేమో భయపడిపోతున్నాం, అమ్మో ఇబ్బందులు భయపడిపోతున్నాం, అమ్మో తినడానికి లేదు, రేపటి దినానికి ఏమి ఈమె అందుకే భయపడిపోతుంది, రేపటి దినానికి ఏమీ లేదు. దేవుడు ఏమన్నాడు, రేపటిని గురించి ఆలోచించొద్దు, నువ్వు రేపటికి రేపే చూసుకుంటూ ఉంటుంది. అన్ని జనులు వీటన్నిటి గురించి విచారిస్తారు, మీరైతే విచారించొద్దు. ఎందుకో తెలుసా, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప మాట, హల్లెలూయా. ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏం చేయాలి, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. చదువుతున్న మాట ఒకసారి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఏలి అంటున్నాడమ్మా, నీవు చెప్పినట్లు చెయ్యు, కానీ నువ్వు చేసిన దాంట్లో మొదట అప్పాన్ని నా దగ్గరికి తీసుకురా, చిన్న అప్పమే. మళ్ళీ అక్కడ అన్నాడు ఆ మాట, ఏమన్నాడు అక్కడ, మొదటి రాజుల గ్రంథంలోనే 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలి ఆమె తిట్లేదు, నువ్వు భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి. చిన్నది కూడా మనం దేవునికి ఇవ్వలేకపోతున్నామా? చిన్నది దేవునికి ఇస్తే చాలు, దేవుడు దాంట్లో ఆశీర్వాదాన్ని యాడ్ చేసి ఆయన మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చిన్న అప్పాన్ని తీసుకురామ్మా, మొదట చేయమ్మా. మొదట చేసింది మేబీ లోపలికి వెళ్ళి, అమ్మో దైవజనుడు ఏంటి రా అన్నాడు, మొదట చేయమన్నాడు అని ఆమె కనుక ఇలా చేసిందని ఒకసారి ఆలోచిద్దాం. చాలామంది అలాగే ఉన్నారు. చాలామంది తల్లులు ఏం చేస్తారంటే, బిడ్డల మీద ఇష్టంతో, బిడ్డకి ఏమీ లేకపోతే కష్టం కదా, వచ్చిన సాగుడు తర్వాత చూద్దామని చెప్పి ముందు చిన్న దోశ వేస్తారు, దోశ పక్కన పెట్టేస్తారు. ఎవరికి ఆ దోశ? బిడ్డకు. అది మొదలు చేసిందా? కాదు. మొదలు చేసింది ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు బిడ్డకి ఇస్తున్నారు. రెండో దోశ వేస్తున్నారు, అమ్మయ్య ఈ దైవజనికి ఇద్దాం, ఆశీర్వాదం లేదు. ఈమె అలా చేయలేదు, వెళ్ళింది, మొదట వేసింది, అప్పం వేసింది, ఆ చిన్న అప్పం వేసింది. ఆ చిన్న అప్పాన్ని తీసుకొచ్చిన, అయ్యా మీరు అన్నారు కదా, ఇదిగో మీకు ఇస్తున్నాను, మొదటిది తీసుకోండి. లోపలికి వెళ్ళింది, అమ్మా నువ్వు వెళ్ళి నువ్వు అప్పాలు చేసుకో అన్నప్పుడు ఆమె లోపలికి వెళ్ళింది, పిండి తీసింది, ఆమె కలిపింది, తన బిడ్డకి ఇచ్చింది, వాడు తిన్నాడు. అరే అమ్మ అని ఇంకోటి వేయమ్మా అన్నాడు. మళ్ళీ పిండి చూస్తే పిండి అంతే ఉంది. మరలా పిండి తీసింది, మరలా దోశ వేసింది, అప్పం వేసింది, ఆ బిడ్డకి ఇచ్చింది, మరలా వేసింది, ఆ పిండి అలాగే ఉంది, తాను కూడా తినది, కడుపు నిండుగా అయిపోయింది. లోపలికి వచ్చి ఆ బయటకు వచ్చేసరికి దైవజనుడు అక్కడే ఉన్నాడు. అమ్మా, భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు అంటే ఆమె ఏమంటే తెలుసా, అయ్యా మాకు ఇక్కడే ఉండిపోండి, మీరు కూడా, నేను మిమ్మల్ని పోషిస్తాను. నేను అంటాను, ఆమె అక్కడ ఒక చిన్న హోటల్ ఏర్పాటు చేసింది. ఆ యొక్క వచ్చే డబ్బులతో చాలామంది అక్కడ వస్తున్నామా, అలా పలానా దగ్గర చాలా ఆహారం దొరుకుతుందని వెళ్దామని అందరూ కూడా అక్కడికి వచ్చారు. రోజు టిఫిన్ చేస్తున్నారు, అక్కడ పైసా చెల్లిస్తున్నారు. ఆ పైసతో ఏం చేసింది తెలుసా, ఆమె ఒక చక్కటి విషయం చేసింది. చదువుదాం ఒకసారి. అదే అధ్యాయంలో 19వ చూడండి. అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిల నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి, అంతస్తు పై మేడగది అంటలేదు ఇక్కడ, అంతస్తు అంటే ఏం కట్టింది తెలిసి, ఈమె అంతస్తులే కట్టేసింది. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఒక్కసారి ఆలోచన. ఆమె అంతస్తులే కట్టేసింది. ఆ వచ్చే డబ్బుతో ఎంత ఆశీర్వాదంతో ఒకసారి ఆమెను దేవుడు ఆశీర్వదించాడు తెలుసా. అంతస్తులు కట్టేసింది, ఒక అంతస్తు దేవుడికి ఇచ్చేసింది. దైవజండ ఈ అంతస్తులో మీరున్నాడు. తాను పై అంతస్తులో ఆ దైవజండుకి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ అంతస్తులో ఆ పైన స్థితిని దైవజండుకి ఇచ్చిందంట ఆమె. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇంకా చదువుదాం ఒకసారి. 15వ వచనం 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినాడు నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించి వచ్చింది. ఆమె కుమారుడు మాత్రమే కాదు,
ఆమె ఇంటి వారు, మేబీ ఐ డోంట్ నో, వారి యొక్క రిలేటివ్స్ ఎవరున్నారు మనకి తెలియదు, దేవునికి వాక్యం చెప్పడం లేదు. కానీ ఆమె ఇంటి వారందరూ కూడా అనేక దినములు, ఎన్ని దినములు, 3.5 సంవత్సరాల వరకు కూడా వారు అదే ఆహారాన్ని తింటూ వారు దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు. ఇది దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం. ఈరోజు అడుగుతున్న ఒక ప్రశ్న, నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి లేదు, నీ జీవితంలో మొదటి స్థానము గాస్పెల్కి, సువార్తకు లేదు. అందుకే దేవునికి ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నాం. మొదటి స్థానము దేవునికి ఇద్దామా? మొదటి స్థానం. బిడ్డలు కాదు మొదటి స్థానం, భర్త కాదు మొదటి స్థానం, భార్య కాదు మొదటి స్థానం, తల్లిదండ్రులు కాదు మొదటి స్థానం, స్నేహితులు కాదు మొదటి స్థానం, బాల్య స్నేహితుడు కాదు మొదటి స్థానం, ముఖ్య స్నేహితుడు కాదు మొదటి స్థానం, పొరుగువారు కాదు మొదటి స్థానం, దేవుడు, ఆయనే మొదటి స్థానం. తర్వాత ఏదైనా. ఏలియా ఆమెకు అదే నేర్పించాడు, మా మొదటి స్థానం దేవునికి. వెంటనే ఆ రోజు నుండి రోజు లేచిన వెంటనే మొదటి ఆహారం ఎవరికి ఇస్తుంది తెలుసా? దైవజన్ దగ్గరికి పైకి అంతస్తుకి వెళ్ళిపోయి, అయ్యా మీరు భోజనం చేయండి. కొంచెం తర్వాత వారు భోజనం చేస్తారు. మరుసటి రోజు మళ్ళా దైవజన్ మీరు మొదటి చేయాలి, మీరు ముందు తృప్తిపరచబడాలి, తర్వాత మేము. ఆమెకు జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఆమె చూడగలిగింది. తల వచ్చుదామా, కళ్ళు మూసుకుందామా? ఆశీర్వాదం ఎందుకు లేట్ అవుతుంది తెలుసా నీ జీవితంలో? ఎందుకు సరైన మ్యారేజ్ జరగటం లేదు? అనేక మంది యవనస్తులకి దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వటం లేదు. సండే దినాన్ని ప్రయాణాలు పెట్టుకుంటున్నా, వచ్చే శాలరీని దేవునికి ఇవ్వలేకపోతున్నా, అందుకే ఆశీర్వాదం లేదు. దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో ఆశీర్వాదం హెచ్చవ్వాలి, కానీ లేమి అనేది ఉండకూడదు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అయితే ఏంటి, నాకు లేమి కలగదు. ఆమేన్. యెహోవా నా కాపరి అయితే ఎందుకు లేమి ఉంటుంది? కారణం ఏంటో తెలుసా? ఆ యెహోవాకు మనం దేవునికి సరైన మొదటి స్థానం ఇవ్వటం లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియ సహోదరుడా, సహోదరి. గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. గివ్ ద బెస్ట్ టు గాడ్. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వు, దెన్ బెస్ట్ విల్ కమ్ టు యూ. నీకు అప్పుడు శ్రేష్టమైనది నీ దగ్గరికి వస్తుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు. పౌలు అంటున్నాడు గలతీ సంఘానికి, ఓ గలతీలారా మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డాడు. నువ్వు ఏమైతే విత్తుతావో అదే కోస్తావు, అదే కోస్తావు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి స్థానం దేవునికి ఇస్తున్నావా నువ్వు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మొదటి స్థానం దేవునికి ఇస్తున్నావా? ఇవ్వటంలే, ఆఖరిని పెడుతున్నా. చివరికి ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. పాస్టర్ గారు ఒక విలేజ్లో సేవ చేస్తూ ఉన్నారు. ఆ విలేజ్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఒక చక్కటి ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత, అందరూ భోజనం చేసిన తర్వాత అయిపోయింది. ఆ భోజనాల్లో మిగిలిపోయిన భోజనాలు అందరికీ పంపించేసి, ఆ లాస్ట్ భోజనం ఇంకా కొద్ది మిగిలితే ఆ ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నారు కదా, వారికి ఇవ్వండి అని ఆ పాస్టర్ గారికి పంపించారంట. పాస్టర్ గారు అన్నాడు, సారీ అండి నేను తీసుకోను అని చాలా సున్నితంగా తిరస్కరించాడు. ఆ తిరస్కారానికి ఆ ధనవంతుడు చాలా దుఃఖపడి, దైవజనుడు అంటే దేవుని అంత వాడు కదా, ఆయనకి ఇవ్వకుండా నేను అందరికీ పంచిపెట్టి అని అతను చాలా బాధపడ్డాడు. ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా? దేవుని యొక్క లేదా దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానము వేరే మనిషికి ఇస్తే అందులో ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదం ఉన్నా కూడా అది ఈజీగా శాపంగా మార్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. దేవునితో మాట్లాడి నమ్ముతూ సారిపత విధవరాలు ఏ విధంగా మొదట అప్పాన్ని తీసుకుని ఏలియాకి ఇచ్చిందో, నీ యొక్క జీవితంలో మొదటిది దేవునికి ఇవ్వు, శ్రేష్టమైనది దేవునికి ఇవ్వు. శ్రేష్టమైన ఆశీర్వాదాలను చూడగల నీ కుటుంబంలో. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మనం సెలవు తీసుకుందాం. శ్రేష్టమైన దేవునికి ఇస్తావా? శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నావా? శ్రేష్టమైన దేవునికి
చిరిగిపోయినవి ఇవ్వద్దు. కలిస్తే అది నీకు మళ్ళీ అదే వస్తుంది. ఇంకొక సన్నివేశం జ్ఞాపకం వస్తుంది నాకు, అది కూడా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకసారంట చాలా జోరున వర్షం పడుతూ ఉంది. ఒక ఆవిడ చాలా తన రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో చూడాలని ఆ రాణి గారు ఒక నార్మల్ డ్రెస్తో ఆమె వెళ్తూ ఉందంట. సడన్గా పెద్ద వర్షం జోరుగా పడుతూ ఉంది. మర్చిపోయింది గొడుగు తీసుకురావడము. అక్కడ ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి కొంతసేపు ఉందంట. ఎంతకీ వర్షం ఆగట్లేదు. ఆమెను అడిగిందంట, అమ్మా కొద్దిగా గొడుగిస్తావా, నేను ఇచ్చేస్తాను, మా ఇల్లు కొద్దిగా అంత దూరంలోనే, నేను గొడుగు తేలేదు, వర్షం కదా అని అడిగితే వర్షం తగ్గట్లేదు. ఆమె మూలుకుంటూ లోపలికి వెళ్ళి ఒక చిరిగిపోయిన పాత గొడుగు ఉంది. ఆ గొడుగు తీసుకెళ్ళి అమ్మా తీసుకో అని చెప్పి ఆ మొహం మీద పడేసింది. మొహం మీద పడేసిన తర్వాత ఆమె థ్యాంక్స్, ధన్యవాదాలు అని చెప్పి ఆ చిరిగిపోయిన గొడుగు తీసుకెళ్ళింది. సగం తడిచిపోయింది. బికాస్ ఆ యొక్క టాన్ అంబ్రెల్లా ఆ యొక్క గొడుగంతా చిరిగిపోయి ఆ వాటర్ అంతా కూడా లోపలికి ఒకసారి తడిచిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఇదే గృహంలో తలుపు శబ్దం వినబడింది. తలుపు తీసేసరికి 2-3 సేవకులు కనబడ్డారంట. కనబడి ఆమెకు ఆ యొక్క చిరిగిపోయిన గొడుగును మరలా ఆమెకు బహుకరించి, అమ్మా రాణి గారు ఇది మీకు ఇమ్మన్నారు, నిన్నటి దినాన్న మీ దగ్గర నుండి తీసుకున్నారంట, అది తీసుకోండి, చాలా ధన్యవాదాలు చెప్పమన్నారు అని చెప్పి ఆమెకు అది ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఆమె కూలబడిపోయింది, ఏడుస్తుంది. అయ్యో నిన్నటి దినాన్ని మా ఇంటికి వచ్చిన వాళ్ళు రాణి గారా, ఆమెకు నా చిరిగిపోయిన గొడుగు ఇచ్చానండి, ఒక మంచి గొడుగు ఇస్తే అంత బాగుందని ఆమె కుమిలి ఏడ్చింది. ఈరోజు నేను అంటాను, దేవునికి నువ్వు శ్రేష్టమైనది ఇవ్వకపోతే నువ్వు కుమిలి ఏడుస్తావు. ఎందుకో తెలుసా? ఆ దేవుని దగ్గరికి వస్తావు. ప్రార్థన చేసుకుంటాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మనం సెలవు తీసుకుంటాం. ప్రార్థన తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ రోజు నుండి మొదటి స్థానం దేవుడికి ఇద్దాం. దేవుడికి వాక్య భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీ నామానికి స్తుతులు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినాన్ని ఈ విధంగా మేమందరము కలిసి నీ నామాన్ని స్తుతించే భాగ్యం మాకు దయచేసిన విధానం బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ సారెపతి విధురాల్ని మాకు జ్ఞాపకం చేస్తాం. ఆమె జీవితంలో ఎంతో శోధన, ఎంతో రోదన, ఆత్మహత్య చేసుకుందామని సిద్ధపడుతున్న ఆమెను నా సేవకుని పోషించాలని మీరు సెలవిచ్చారయ్యా. అయితే ఆమెకు జీవితం ఎంత దుర్భరమైందో ఏలేకుండా మీరు బయలుపరిచారు. అంతేకాదు ఆమెకు జీవితంలో ఆశీర్వాదాన్ని కూడా సెలవిచ్చావు ప్రభువా. అందుని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తాం. మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వాలని మాతో మాట్లాడారు. మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇస్తే గొప్ప స్తోత్రములు ప్రభువా. కనికరించాను. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని వారి యొక్క జీవితంలో ఫలింపజేయండి అయ్యా అని కోరుతున్నాను. మొదటి స్థానం ఇవ్వాలని మాతో మాట్లాడావు ప్రభువా. చాలా మంది జీవితంలో అందుకే ఆశీర్వాదం లేట్ అవుతుంది, అందుకే వారి జీవితంలో సరైన దీవెన లేదు. ఈ రాత్రి ఇక సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తాను. దీవించండి. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు వారికి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. మేము కూడా మొదటి స్థానం మీకు ఇవ్వడానికి సహాయం దయచేయండి. అందుకే వ్యాధులు, బాధ, కన్నీరు, దుఃఖం, శోధన వెంబడి శోధన, మొదటి స్థానం మీకు ఇవ్వడానికి మాకు నేర్పించండి. మొత్తం మీరు మాట్లాడిన ప్రతి మాటను దీవించమని ప్రార్థన చేస్తాం. ఎంతమంది వాక్యాన్ని వినారు వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. సర్వశక్తులైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడై ఉండి కాచి కాపాడును గాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమే యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమే యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్.